నేను ముజఫర్, టీఎం ప్రెస్ మీడియా రిపోర్టర్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. ఈరోజు మనం రచ్చకొండ కమిషనరేట్కి రావడం అనేది జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఈ రచ్చకొండ కమిషనరేట్ అనేది ఇప్పుడు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అనేది మనకు మారడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరి కమిషనరేట్కి వచ్చిన మన కొత్తగా వచ్చిన కమిషనరేట్ అవినాష్ మహాంతి గారు ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో వీటిలో ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ 4 జోన్లలాగా డివైడ్ చేశారు. వీటిని 4 జోన్లలో బేగంపేట జోన్, ఉప్పల్ జోన్, మల్కాజ్గిరి జోన్, ఎల్బీనగర్ జోన్, ఈ జోన్లలో మొత్తం 30 పోలీస్ స్టేషన్లలాగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఎవరైతే మన పోలీస్ సిబ్బంది వాళ్ళు ఉన్నారో, కానిస్టేబుల్స్, వాళ్ళు వాళ్ళ డ్యూటీ పరంగా కానివ్వండి, సో వాళ్ళకు రావాల్సిన సరెండర్ బిల్స్ 5 పెండింగ్ ఉన్నాయి. సరెండర్ బిల్స్, డిఏ అలవెన్స్ అవి కూడా రావడం అనేది జరుగుతుంది. అవి కూడా ఇంకా మనకు రావట్లేదు వాళ్ళకి. సో వీటి మీద నేను అవినాష్ మహాంతి గారితో కోరుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళకు ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి, మన బేగంపేట జోన్లలో అటు సైడ్ ఎవరైతే కానిస్టేబుల్స్ వాళ్ళు జాబ్ చేస్తున్నారో వాళ్ళకు 3 షిఫ్ట్ల విధానంగా వాళ్ళకు డ్యూటీలు అనేది చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మన వేరే జోన్లలో కూడా 3 షిఫ్ట్లుగా అమలు చేయాలని కోరుకోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ వారపు సెలవు కూడా వాళ్ళకు అమలు చేయాలి. వాళ్ళు చెప్పుకోలేని బాధలు, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని వంటి పరిస్థితి అనేది ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఎండనక వాననక కష్టపడి ప్రజల కోసం ప్రజల సేవ చేసి, సో వాళ్ళకు మరి ఇటువంటి స్కీమ్లు అనేది వాళ్ళకు దొరకకపోవడం వల్ల వాళ్ళు చాలా మానసికంగా వాళ్ళు బాధపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ హెల్త్ పరంగా కానివ్వండి, ఆరోగ్య భద్రత కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకు ప్రతి ఒక్కటి ఆరోగ్య భద్రత కూడా వాళ్ళకు ఏర్పాటు చేయాలని నేను అవినాష్ మహాంతి గారితో కోరుకోవడం అనేది జరుగుతుంది. అప్పటివరకు చూస్తుండండి. టీఎం ప్రెస్, ముజఫర్, హైదరాబాద్, తెలంగాణ.